ఓపెన్ ఇట్లా. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే చాలా అంటే చాలా బిజీ షెడ్యూల్. సో పొద్దున్న నుండి ఫాస్ట్ గా వర్క్ చేసుకొని ఈ రోజు చాలా ప్లాన్స్ ఉన్నాయి. యాక్చువల్ గా బర్త్డే దగ్గరకు వచ్చింది కాబట్టి ఇంకా అసలు రెస్ట్లెస్ గా వర్క్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇంకా చాలా ఉన్నాయి ప్రిపరేషన్స్ చేసేటివి కూడా. ఈ రోజు అయితే షాపింగ్కి వెళ్ళాలి అండ్ అపాయింట్మెంట్స్ వేసుకున్నాం కొన్ని. ఇంకా అకేషన్ అంటే అలానే ఉంటుందిలేండి. యాక్చువల్గా అయితే ఏం పని ఉండదేమో అనుకున్నాము, కానీ చాలా పని ఉంటుంది. ఏదో ఒకటి షాపింగ్ లాస్ట్ మూమెంట్ వరకు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసుకున్నామంటే ఆబ్వియస్లీ అది కామన్. ఇవాళ నేను లంచ్ కి మటన్ ప్రిపేర్ చేస్తున్నాను. సో వంట చేసేటప్పుడే ఏదైనా ఐటమ్స్ అయిపోతే ఎంత చిరాకు ఉంటుంది అంటే అంత చిరాకు ఉంటుంది. యాక్చువల్ నేనైతే అలా ఓపెన్ చేసిన ప్యాక్స్ అన్ని కూడా ఒక బాస్కెట్ లాంటి దానిలో పెట్టుకుంటాను. సో దట్ ఈజీగా మళ్ళీ రీఫిల్ చేయాలనుకున్నప్పుడు తొందరగా దొరికేస్తాయి. కొత్తవన్నీ ఒక వేరే ర్యాక్ లో పెడతాను, బట్ ఓపెన్ చేసినవి మాత్రం అలా ఒక బాస్కెట్ లోనే పెట్టుకుంటాను. నాకు యాక్చువల్గా ఆర్గనైజింగ్ చేయడం ఇట్లాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. అండ్ మా ఇంట్లో ఒకవేళ మటన్ ఎప్పుడు వండినా కూడా కంపల్సరీగా మళ్ళీ వెజిటేరియన్ సైడ్కి ఉండాల్సిందే. ఎందుకంటే మా ఆయన మటన్ తినడు కాబట్టి మేము వెజిటేరియన్ కూడా కంపల్సరీ వండుతాను ప్రతిసారి. ఈవెన్ చికెన్ వండినా వండేస్తాము, ఎందుకంటే ఒక పూటకు మించి చాలా మంది తినరు కదా. అట్లానే మా పాప కూడా ఓన్లీ ఒకటే పూట పెడతాం దానికి. ఇంకొక సెకండ్ టైం కి కంపల్సరీగా వెజ్ ఉంటది. సో ఆబ్వియస్లీ 2 కర్రీస్ అయితే కంపల్సరీగా వండాల్సి వస్తుంది అనమాట. లంచ్ అయిపోయిన తర్వాత అయితే షాపింగ్ కి వెళ్ళాం అనమాట. ఈ రోజు మా ఆయన షాపింగ్ చేస్తున్నాడు, షూస్ తీసుకోవాలంట. సో యాక్చువల్గా అయితే సేమ్ ఆయన అనుకున్న బ్రౌన్ షూ ఇంట్లో ఉన్నాయి, అయినా కూడా అది కరెక్ట్ గా మ్యాచ్ అవ్వట్లేదంట సూట్ కి. సో ఇంకా కొంచెం డిఫరెంట్ షేడ్ ఉండాలి బ్రౌన్ లో అని చెప్పి తీసుకెళ్లాడు అనమాట. సో చూస్తున్నాడు, చాలా టైమే పట్టింది. అసలు తొందర అయిపోతుంది జెంట్స్ షాపింగ్ అనుకుంటారు కానీ అంత సీన్ లేదు, చాలా లేట్ అయిపోతుంది. అండ్ ఎప్పుడు చూడు అందరు షాపింగ్ అంటే చాలు లేడీస్ అంటారు కానీ జెంట్స్ కూడా చాలా మంది షాపింగ్ చేసే వాళ్ళు ఉంటారు. అందులో మా ఆయన ఒకడు ఎగ్జాంపుల్. ఈ 2 షూస్ నచ్చాయంట. సో కంపేర్ చేసుకొని ఏది బెటర్ అయితే అది ఫైనల్ చేసేస్తున్నాడు. 2 సిమిలర్ గానీ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు రామ్. యాక్చువల్గా బయట క్రౌడ్లో వ్లాగింగ్ చేయాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది, బట్ ఈ మధ్య అలవాటు అయిపోయింది కాబట్టి అలా మేనేజ్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడైతే 2 ట్రై చేశాడు, ఒక్కటి ఫైనల్ చేసుకున్నాడు అనమాట. అది బాగా నచ్చిందంట. సో మా షాపింగ్ అయితే అయిపోయినట్టే. ఇంకా ఇది తీసుకున్నాడు ఫైనల్ గా, బట్ ఒకటే తీసుకొని వదిలేసాడా. మళ్ళీ దాని తర్వాత పర్ఫ్యూమ్స్ తీసుకున్నాడు అండ్ ఇంకా బెల్ట్ తీసుకున్నాడు. సో షాపింగ్ ఒకదానికని వెళ్తాం, బట్ ఇంకా షాపింగ్ జరుగుతూనే ఉంటది అనమాట. మా ఆయనకి పర్ఫ్యూమ్స్ అంటే కూడా చాలా ఇష్టం అనమాట. సో ఏ స్టోర్ కైనా ముందైతే పర్ఫ్యూమ్ తీసేసుకుంటాడు. మనమరాలు బర్త్డేకి నానమ్మకి గ్రూమింగ్ చేయడానికని ఇప్పుడు నెయిల్ ఆర్ట్ అండ్ పెడిక్యూర్ మెనిక్యూర్ చేయించుకోవడానికి తీసుకెళ్తున్నాను. ఇంకా మా ఆయన మీకు ఆల్రెడీ లేట్ అయిపోతుందిలే అని చెప్పి జామకాయలు కట్ చేస్తున్నాడు అనమాట. అంటే మామూలు కేరింగ్ కాదు, కొంచెం ఎక్కువ కేరింగ్ అనమాట. సో అది విషయము. రండి మనం వెళ్దాం. బాయ్. అత్తయ్య రండి, వేసుకోండి జాకెట్. అస్సలు రానని చెప్పింది కానీ తీసుకొని వచ్చాను, ఎందుకంటే మనమరాలు బర్త్డేకి నానమ్మ బాగా రెడీ అయితే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా నెయిల్ ఆర్ట్ పెట్టిద్దామని చెప్పి తీసుకొని వచ్చాను అనమాట. సో ఇక్కడ పెడిక్యూర్ మెనిక్యూర్ నెయిల్ ఆర్ట్ అన్నీ వేస్తారు. యాక్చువల్ అయితే యూఎస్లో నెయిల్ ఆర్ట్ చాలా కాస్ట్లీ ఉంటుంది, కానీ ఇంకా అకేషన్స్ ఉన్నప్పుడు అయితే కంపల్సరీగా వేయించుకుంటాను అనమాట నేను. సో ఈరోజు నేను కూడా నెయిల్ ఆర్ట్ వేయించుకోబోతున్నాను. ఇక్కడ అన్ని నెయిల్ పాలిష్లు ఉంటాయి. సో మనము ఎలాంటి నెయిల్ పాలిష్ కావాలి, ఏ టైప్ ఆఫ్ అని చెప్తే వాళ్ళు ఇంకా ఎలాంటి నెయిల్ ఆర్ట్ అయినా వేసేస్తారనమాట. మా అపాయింట్మెంట్ అయితే గంటలు పట్టింది. యాక్చువల్గా ఇంకా తెలిసిందే కదా, మెనిక్యూర్ అండ్ పెడిక్యూర్కే చాలా టైం పడుతుంది. దానిలో నెయిల్ ఆర్ట్ వేయించుకునేసరికి ఇంకా చాలా టైం పట్టింది అనమాట. ఈవినింగ్ అలా వస్తే ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది మాది మొత్తం అయిపోయి ఇద్దరం ఇంటికి వెళ్ళేసరికి. నేనైతే మా బర్త్డేకి మ్యాచ్ అయ్యేలాగా, అంటే మా డ్రెస్ కోడ్కి పర్ఫెక్ట్ సెట్ అయ్యేలాంటి నెయిల్ ఆర్ట్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో 3D ఫ్లవర్స్తోని నెయిల్ ఆర్ట్ వేయించుకున్నాను. చాలా బాగా వచ్చింది నా నెయిల్ ఆర్ట్ మాత్రం. నాకైతే భలే నచ్చేసింది, కానీ చాలా టైం తీసుకుందాం ఇది చేయడానికి మాత్రం. అది 3D ప్రింట్ లాగా రావడానికి అని చెప్పి ఇంకా బార్డర్స్ గీయడం ఇది అది చేసి ఇంకా చాలా టైం పట్టింది. బట్ నేనైతే చాలా సాటిస్ఫై అయిపోయినా. ఎగ్జాక్ట్ కలర్స్ దొరికాయి, అది ఇంపార్టెంట్ కదా మనకి నెయిల్ ఆర్ట్లో మాత్రం.
ఇతను మన ఫోటోగ్రాఫర్ అనమాట. సో వీడియోగ్రాఫర్ ఇంకా రాలేదు, ఆయన వస్తా అన్నాడంట. ఇంకా మాట్లాడడానికి వచ్చాడు. మనకి ఎలాంటి టైప్ ఆఫ్ అది కావాలి అంటే ఫుటేజ్ ఎలాంటివి కావాలి ఏంటి అని చెప్పి. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మనం ఏది బుక్ చేసుకున్నా దానికి ఒకటి కాంట్రాక్ట్ అని కూడా ఉంటుంది. ఎలా అంటే వాళ్ళు మిస్ చేయొద్దు, మనం మిస్ చేయొద్దు అన్నట్టు ప్రతి దానికి కాంట్రాక్ట్ రాసుకొని సైన్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఇదైనా మేము మ్యాజిక్ షో అయినా ఇంకా బర్త్డేకి ఏది బుక్ చేసినా కూడా కాంట్రాక్ట్ అని ఒకటి సైన్ పెట్టేసామంటే ఇంకా వాళ్ళు ఒకవేళ మిస్ చేసినా కూడా మనకి ఒకటి ఉంటుంది ప్రూఫ్ లాగా. అండ్ వాళ్ళకేమి మిమ్మల్ని విలువలేదు అని చెప్పినా కూడా వాళ్ళు అది చూపిస్తారనమాట. ప్రతిదీ కూడా యుఎస్ లో రూల్స్ ప్రకారంగానే వెళ్తారనమాట. మా బుడ్డదాంది అయితే మేము ఒక గిఫ్ట్ ఇస్తున్నామని చెప్పాను కదా బర్త్డేకి. అదేంటో ఇప్పుడు మీరు చూడబోతున్నారులే, మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. మా పొట్టిది కూడా చూసింది కానీ దానికి ఇప్పుడే ఓపెన్ చేయకముందు చూపియొద్దు అని చెప్పేసి ఏం లేదు అని చెప్పి పంపించేసాము. ఇంకా నైట్ కూర్చున్నాడు మా ఆయన, దాన్ని మొత్తం సెటప్ చేసి రేపు మార్నింగే దానికి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ఇప్పుడు సెట్ చేస్తున్నాడు అనమాట. ఎక్కడ ఉంది కంపెనీ ఓపెన్ చేయి. టైర్స్ సైడ్ ఫిట్టింగ్ అయిన తర్వాత మొత్తం ఫిక్స్డే వచ్చింది కారు. జస్ట్ మనం టైర్స్ అండ్ ఫ్రంట్ మిర్రర్ ఉంటుంది కదా గ్లాస్, అది పెట్టుకోవాలన్నమాట. అంతే, పెద్దగా అసెంబుల్ చేయడానికి అంతగా ఏం లేదు, ఈజీగానే అయిపోయింది. జస్ట్ ఒక మ్యాక్స్ 20 minutes పట్టుంటది అంతే. బట్ కార్ మాత్రం ఎక్సలెంట్ ఉంది, మాకైతే ఫుల్ గా నచ్చేసింది అనమాట. కలర్ షేడ్ రియల్ ల్యాంబోర్గిని కార్ లానే ఉందన్నమాట, ఏం డిఫరెంట్ గా అయితే అనిపించలేదు. చాలా అంటే చాలా బాగుంది. డోర్స్ కూడా ఇట్లా పైన ఓపెన్ అవుతాయి. నేను ఇది మొత్తం ఫిక్సింగ్ అయిపోయిన తర్వాత కార్ ని క్లియర్ గా చూపించేస్తాను మీకు. నెక్స్ట్ డే మొత్తం రెడీ చేసి ఇంకా రిత్విన్ తీసుకొచ్చి చూపిద్దాం అనుకుంటున్నాము. ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు, హ్యాపీగా ఫీల్ అవుతుంది అనేసి అనుకుంటున్నాం. లెట్స్ సీ. పొడుగు తీసినా ఓపెన్ ఇట్లా కూర్చో, ఇట్లా తీస్తా. వాట్ ఇస్ దట్ రిత్వి? తీసేసింది. కూర్చుంటావా? కూర్చుంటావంట. స్టార్ట్ చేసింది మేడంకి, తెలిసిపోయింది ఇది ఒకటి కూర్చునే వస్తువు అని. ఫోన్ కోసం వచ్చింది వాళ్ళు ఇక్కడికి. అక్కడికి వెళ్ళు. బంద్ చేసినావు కారు? బంద్ చేయాల. భయం అవుతుందా నానే? ఏం కాదు మంచిగా. ఫస్ట్ టైం అంతే భయపడతాను. సరే కూర్చోండి. ట్రైనింగ్ కార్ ఎట్లా మూవ్ అవుతుంది రా, ఇట్లా ఒత్తుతే కార్ మూవ్ అవుతుంది. ఇటు చూడు, చెయ్యి మూవ్ చెయ్యి. అదిగో అంతే, కార్ మూవ్ అవుతుంది. నువ్వు కూర్చుంటావా కార్లో? కూర్చో, బాగుంటుంది రిత్వి. చూడు క్లోజ్ అదేది మన ఇక్కడ హార్న్ అయినా ఉంటుంది. చూడు, నువ్వు కూర్చుంటావా రిత్వి? దా కూర్చో. వావ్, కూర్చుంటావా? కూర్చో. నువ్వు కూర్చుంటావా రిత్వి? కూర్చుంటావా? కూర్చో. కూర్చోనా? గుడ్ గర్ల్. ఏం కాదు, రెడీ. ఏమన్నా అదే నువ్వు చేస్తా ఉంటూ ఊకుంటుందా? అగో చూడు, హెయిర్ బెల్ట్ బాగా వణుకుతుంది పిల్ల. చాలా భయం వేస్తుందా? ఏం కాదు నాన్న, అలవాటు చేసుకోవాలి కదా మరి నువ్వు. గుడ్ గర్ల్ కదా. డ్రున్ డ్రున్ పీపీ పీపీ పీపీ. రిత్వి ఎక్కడుంది? రిత్వి కార్లో కూర్చుంది. రెడీ.
బర్త్డే రోజు మంచి కూర్చోవాలి. రెడీ రెడీ ఓకే రెడీ రెడీ సెట్ గో. ఫస్ట్ కార్ చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తర్వాత ఎక్కిపించిన తర్వాతనే కొంచెం ఏడవడం స్టార్ట్ చేసింది, భయపడ్డది అనమాట. కొంచెం సౌండ్ కూడా స్పోర్ట్స్ కార్ లాగా ఉంది కదా. అండ్ తర్వాత అయితే మంచిగానే అడ్జస్ట్ అయిపోయింది. అండ్ బర్త్డేకి ఏదైనా మంచి గిఫ్ట్ మెమరబుల్ గా ఇద్దామని చెప్పి కార్ తీసుకోవడం జరిగింది. అండ్ మా బర్త్డే రోజు కార్ ఎంట్రీ ప్లాన్ ఉంది కాబట్టి అది కూడా తన సొంత కార్లో వస్తే బాగుంటది అని తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ అయితే బర్త్డే వీడియోస్ రాబోతున్నాయి, మిస్ అవ్వకుండా చూడండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.